కాలనీ అని ఒక ప్లేస్ ఉంది. అది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లాగా ఒక ఐలాండ్ లాగా మధ్యలో మౌంటైన్ ఉంటుంది, సరౌండింగ్ అంతా వాటర్ తోటి ఉంది. సో అది రీసెంట్గానే మనకి టూరిస్ట్ స్పాట్ లాగా అయింది. సో మనం ఎలా ఉందో చూద్దాం. సో హైదరాబాద్ నుంచి మనకి 3 hours 21 minutes, ఆల్మోస్ట్ 132 kilometers చూపిస్తుంది. సో మనము ఇక్కడికి వచ్చేసాం. సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. మన ఆంధ్రాలో వైజాగ్ ఉంది, ఇక్కడ వైజాగ్ కాలనీ ఉందని అంటున్నారు కాబట్టి అసలు దీనికి ఒక స్టోరీ ఏంటంటే, వైజాగ్ కాలనీ అనేది ఒక 60 years బ్యాక్ ఒక 12 members ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో ఆ 12 members ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి వర్క్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీసే మొత్తం ఈ ప్లేస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 700 members ఈ సరౌండింగ్లో ఉన్నారు. సో వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఆ కాలనీ నేమ్ కూడా వైజాగ్ కాలనీ అని పెట్టేసుకున్నారు. సో లేటర్ ఈ హిడెన్ జెమ్ అనేది బయటికి వచ్చిన తర్వాత ఆ కాలనీ అనేది బాగా ఫేమస్ అయింది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బోటింగ్ చేయొచ్చు, బోటింగ్ అవైలబిలిటీ ఉంది. సో పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తారు. సో లేదు అంటే మీకు సపరేట్గా 100 rupees కూడా ఛార్జ్ చేస్తారు, అది బోట్ బట్టి. బట్ మీరు ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీ ఓన్ టెంట్స్ క్యారీ చేసుకోవాలి. అండ్ ఫుడ్ అనేది మీరు ఈ ప్లేస్లో ఫిషెస్ బాగా దొరుకుతాయి. సో ఇక్కడ మీరు ఫిషెస్ తీసుకొని అంటే సెల్ఫ్ కుకింగ్ కూడా వాళ్ళు చేసేస్తారు. విలేజ్లో చాలామంది ఇంట్లోనే వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటున్నారు. సో ఎవరైతే మీరు ఇక్కడ కుకింగ్ చేయించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కుకింగ్ చేయించుకోవచ్చు. స్పెషల్గా మనకి దానికి ఛార్జెస్ చేస్తారు. సో ఏ ఫిషెస్ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. అది కూడా మనకి ఫిష్ మార్కెట్ కూడా ఉంది సపరేట్గా ఇక్కడ, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, వెంకటేశ్వర స్వామి మఠం లాగా వీళ్ళు ఒక హిల్ పైన వేసుకున్నారు. సో ఇక్కడ నుంచి మనకి అదంతా వాటర్ అంతా బ్లూ వాటర్ కనబడుతుంది. ఇదంతా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. సో ఇక్కడ కాలనీస్లో మనకి ఇట్లా బ్యానర్స్ లా కనబడతాయి. సో మనం కార్ ఆపుకొని చూసుకోవచ్చు. అంటే ఇది ఒక్కటే కాదు, సరౌండింగ్ అంతా మొత్తం ఇవే ఫిషింగ్ బిజినెస్ వాళ్ళది. సో మనం ఇక్కడ ఫిషెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుకింగ్ చేసి మనకు కావాల్సినట్టు ఫ్రై అంటే ఫ్రై, పులుసు అంటే పులుసు, లేదంటే మనకు కావాల్సినట్టు వాళ్ళు కుకింగ్ చేసి ఇస్తారు. సో దీని తర్వాత ఇక్కడ నుంచి మేము బోటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ తట్టలు ఉంటే ఎప్పుడు ఎక్కలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అది ఎక్కేసాము. సో ఇదైతే మాకు పర్ హెడ్ 100 rupees ఛార్జ్ చేశారు. నార్మల్ బోట్స్ కూడా ఉంటాయి, నార్మల్ బోట్స్ అయితే 200 rupees అలా ఛార్జ్ చేస్తారు. అండ్ లేదు అంటే మీరు ఐలాండ్లో స్టే చేయాలనుకుంటే మీ ఓన్ టెంట్స్ తీసుకొని వస్తే మీకు ఒక ట్రెక్కింగ్ లాగా తీసుకెళ్తారు వాళ్ళు. హిల్ పైన మీరు మంచిగా టెంట్స్ వేసుకొని మీరు స్పెండ్ చేయొచ్చు. మీకు 1500 rupees ఛార్జ్ చేస్తారు. మీరు నెగోషియేట్ చేస్తే ఇంకా తగ్గొచ్చు. సో మీరు పైన స్టే కోసం వెళ్ళినప్పుడు ఫుడ్ మాత్రం మ్యాండేట్గా క్యారీ చేసుకోండి, ఎందుకంటే మీకు అక్కడ అవైలబుల్ ఉండదు. లేదు అంటే ఇక్కడ విలేజ్లో మీరు ఫిషెస్ తీసుకొని కుకింగ్ చేపించి అక్కడ తీసుకెళ్ళండి. ఎవరైతే వెజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్గా మీరు కావాల్సిన డిషెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి అన్నీ తెచ్చిస్తే వాళ్ళు కుకింగ్ చేసిస్తారు. సో దానికి చేసినందుకు దానికి సపరేట్గా ఛార్జెస్ చేస్తారు. సో వీకెండ్లో ఎవరైతే డే అవుట్గా ప్రిఫర్ చేస్తారో ఈ ప్లేస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. కానీ నా సజెషన్ మాత్రం ఎర్లీ మార్నింగ్ మాత్రమే స్టార్ట్ అవ్వండి. సో మార్నింగ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో ఐలాండ్ మధ్యలో మనకి హిల్ పైన ఇలా టెంట్స్ వేసుకొని మనం నైట్ స్టే అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్ తోటి వెళ్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.